ఓకే, ప్రసాదాలు తింటావా? తినవా? తినా. ఎందుకు? ఇష్టం అనిపించేది. అంటే ఏమనుకోకు, ఒక అమ్మ నీకు చెల్లెలాగా చెప్పన్నా? కాదు, ఇప్పుడు మేము కూడా నీకు సపరేట్ గా వండాలా? అవును, మేమే వంట వేసుకొని తినేస్తాం ఇక. కానీ ఇప్పుడు నువ్వు ఏం కాదు, ఏమైతుందన్నా. ఎందుకేం అది కాదు, బాప్తిస్మం తీసుకోకపోతే నరకం పోతారమ్మా నువ్వు. మరి కాకపోతే రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ఇంట్లో. క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం అంటే యేసు నామంలో తీసుకోవాలి. అవును, నువ్వు పెందుకోసం పోయినామనుకో, వాళ్ళు ఏం చెప్తారంట, వాళ్ళు ఏం చెప్తారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటేనే వాళ్ళు ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే, అగో మమ్మల్ని గుళ్ళకు రానియలేదు కాబట్టి మేము మతం మారినామంటారు చాలా మంది. ఇప్పుడు దీన్ని ఉదాహరణకి 4-5 గుళ్ళు సిఎస్ఐలకు 2-3 సార్లు పోతే నీ క్రీస్తు సంఘం ఆయన ఖచ్చితంగా నీకు గద్దిస్తాడు. నువ్వు దీనికి నువ్వు ఛాలెంజ్ చేస్తావా? గద్దిస్తాడా? గద్దిస్తాడు. అమ్మా నువ్వు క్రీస్తు సంఘం పోతున్నావు, నువ్వే అదే ఆరాధన సిఎస్ఐలో చేస్తే పాస్టర్కి వచ్చిన నష్టం ఏంటి? నువ్వు కరెక్ట్ మంచిగా ఆలోచించేదాన్ని అయితే నీకు దేవుడు నీకు తెలివిస్తే నువ్వు దీనికి సమాధానం చెప్తావు. ఎవరమో నీకు తెలియదు, తెలుసా? ఏదో అక్కడ ఆగినావు, మేము అమ్మ నిజామాబాద్ పోవాలంటే లిఫ్ట్ ఇచ్చి. అమ్మా ఇంకోటి ఏంటంటే, నేను చూసి నేను గుర్తుపట్టేస్తా. వీళ్ళు ఎవరు, వీళ్ళకి ఎంత శని ఉంది, వీళ్ళకి ఎంత లక్ష్మి ఉంది, వీళ్ళకి ఏం కాబోతుంది, వీళ్ళకి భవిష్యత్తులో ఏమొస్తుంది ఏం పోతుంది అని నాకు నువ్వు కార్యక్రమం అసలు నువ్వు ఆపుతాను నువ్వు అంటున్నావు. నేను దూరం నుంచే పక్కా క్రైస్తవురాలే చూడు అని చెప్పి నేను నమ్ముకునే వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో పెండ్ల మాటనే నడవాలి, లేకపోతే కయ్యం అమ్మగారింటికి చలవు కదా. నువ్వు ఒకవేళ హైందవురాలిగా మళ్ళీ తిరిగి నీ స్వధర్మంలోకి వస్తే నువ్వు నాకు 1 రూపాయి ఇస్తావా? ఇయ్యో. కానీ మీ యెహోషువ పాస్టర్ కి మాత్రం వారం ఇస్తూనే ఉంటావు. మేము ఇంత గొంతు అరిచి నేను చెప్తున్నా, చెప్పడం వల్ల నీ మనసులో ప్రేరేపణ కలిపి 1000 రూపాయలు నాకు ఇస్తావేమన్నా? అదే ఇదే నేను చేసిన నీకు నీ పని సఫలమవుగా కానీ నేను ప్రార్థన చేస్తే ఒక పాస్టర్ లాగా దిగేటప్పుడు అయ్యగారు ఒక 100 రూపాయలు ఒకసారి చెప్పు తల్లి, జై శ్రీరామ్. అబ్బో, నేను ప్రైజ్ లాడే లేదు అది ఫస్ట్ మేము కూడా చర్చికి పోయినాం, అందుకే అడుగుతున్నా. మా అత్తమ్మ వెళ్తుండే, మా అత్తమ్మతో నేను వెళ్ళిన. అంటే దేవుడు అని నమ్మకం కదా, మీ అత్తమ్మ పోతుందా నువ్వు పోయినావు? అంతే, దేవుడు అనే నమ్మకం కరెక్టే ఉంది అని నమ్మకంతోనే పోయినాం. అమ్మోళ్ళు హిందువులేనా? హిందువులు. ఏ ఊరు అమ్మోళ్ళది? దర్పల్లి. ఓకే, ఇప్పుడు అంటే మీ అత్త నమ్ముకుంది కాబట్టి నువ్వు నమ్ముకుంటున్నావు అంతే. ఓకే, ప్రసాదాలు తింటావా? తినవా? ఎందుకు? ఇష్టం అనిపించేది. అంటే ఏమనుకోకు, ఒక చెల్లెలాగా. నువ్వు అసలు ఆపంగానే ఆమె పక్క ఆమె క్రైస్తవురాలు కావాలంటే చూడని చెప్పింది. అవునా? అయితే ఇప్పుడు ఎట్లా వెళ్తున్నావు మరి? నిజామాబాద్ మా అత్తమ్మ బిడ్డకి ఆపరేషన్ అయింది. వాళ్ళు హిందువులా? మరి అట్లా హిందువులు చూడడానికి వెళ్ళినా, హిందువులతో మాట్లాడినా మరి దేవుడు శిక్షిస్తాడు కదా. మరి ఎందుకు వెళ్తున్నావు? ఇది రక్త సంబంధం కదా, పోకుంటే బాగా. మరి రక్త సంబంధం వాళ్ళు పూజ చేసినప్పుడు నువ్వు తినాలి కదా. నువ్వు క్రిస్మస్ ప్రార్థన పెడితే నీ వాళ్ళు వచ్చి తింటారు. మరి నువ్వెందుకు తినవు? బంధుత్వం కదా, వాళ్ళు నిన్ను బంధుత్వంగా వచ్చినప్పుడు నువ్వు కూడా బంధుత్వం వేరే అండితే తింటాము. ఇక ఎందుకంటే నీకు వేరే సపరేట్ చెప్పు. కాదు, ఇప్పుడు మేము కూడా నీకు సపరేట్ గా వండాలా? అవును, మేమే వంట వేసుకొని తినేస్తాం ఇక. కానీ ఇప్పుడు నువ్వు వస్తే అడిగిన షాక్ అవుతుంది మన రజిత. అవును, నిజమా అని చెప్పేసి. నిజము. ఇప్పుడు ఈమె వెళ్ళింది అనుకో, మన పూజలకు వండిన వంట ఆమె తినదు, ఆమె సపరేట్ అంట, లేకపోతే అలానే వండుకుంటారు. అవును కదా, సపరేట్. ఇప్పుడు మీరు వండిని మాత్రమే తింటాం, మరి ఎందుకు? అంతే. సరే, క్రిస్మస్ కి వచ్చి లేదా పాస్టర్లకు అండి రండి, మీ చుట్టాలు ఎవరైనా నాకు సపరేట్ అంటే పెట్టి అంటారా? అన్నారు. కానీ వాళ్ళు తింటారు. ఎందుకు? అందరు సమానమే, నా కూతురు, నా చెల్లెలు, నా అత్తో అంటారు. మరి నువ్వు మాత్రం అక్కడ చుట్టాలకు కొంచెం ఆలోచించు తల్లి. కాబట్టి బైబిల్ చదువుతావా? మరి ఇంతకీ బాప్తిజం తీసుకున్నావు అమ్మను? లేదన్నా, లేదు. బాప్తిజం తీసుకోకపోతే ఏమైతుంది? ఏం కాదు, ఏమైతుందన్నా. ఎందుకేం అది కాదు, బాప్తిజం తీసుకోకపోతే నరకం పోతారమ్మా నువ్వు. మరి కాకపోతే నన్ను బాప్తిజం పొందిన వాడే పరలోకంకి పోతాడు, నమ్మని ఎడలా వాడు ఎంత విశ్వాసి అయినా పరలోకం వెళ్ళడు. అది రేపటి రోజు మేకల్ని గొర్రెల్ని వేరుపరిచినట్టు. అవును, మాది మా కోసం గాని. అవునా? ఇప్పుడు మా సార్ కి ఇష్టం లేదన్నా బాప్తిజం తీసుకున్నాడు. మీ సార్ హిందూ అయితే? అవును. ఇప్పుడు నేను కారెక్కిన చూడ అక్కడ
పేరు భాగ్యం, మా భాగ్యం. సార్ పేరు కూడా నీ భాగ్యం. భర్తకు ఎందుకు ఇష్టం లేదంటే నువ్వు బొట్టు పెట్టుకుని ఒక లక్ష్మిలాగా కనబడితే ఆయనకి ఇష్టము. భర్త ఉండగానే నువ్వు బొట్టు తీసేది ఏ మొగడికైనా అదే, అందుకే ఇష్టం కోపం అనుకుంటాను రాదా అమ్మ కానీ. తల్లి చెప్పు. నీకు మామయ్య ఉన్నాడా? మా అమ్మాయి లేదు, అత్తమ్మ లేదు, ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళే చూడు మరి వాళ్ళు పరలోకం పోయిరా అమ్మ. మనకు తెలుస్తుందా? నీ ఆ? వాళ్ళు నమ్మిర్రా ఫస్ట్? అవును, నమ్మిండ్రు. ఇద్దరు నమ్మిర్రా? బాప్తిసం తీసుకున్నారా? అవును. ఆ? ఇద్దరు భార్య భర్త. ఏ నామంలో తీసుకున్నారు? హరికుమార్ పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నారా? యేసు నామంలో తీసుకున్నారా? రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ఇంట్లో. వీళ్ళది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే యేసు నామంలో తీసుకోవాలి. అవును, నువ్వు పెందుకోసం సంఘం పోయినామనుకో, వాళ్ళు ఏం చెప్తారంట, వాళ్ళు ఏం చెప్తారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటేనే వాళ్ళు ఎత్తబడే సంఘంలో ఉంటారు. వాళ్ళు యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు వాళ్ళని యేసు ప్రభు ఎత్తుతాడని చెప్తారు. అంటే వాళ్ళ ప్రకారం తీసుకుంటే ఇప్పుడు మీరు ఎవరైతే యేసు నామంలో తీసుకున్నారో బాప్తిస్మము, క్రీస్తు సంఘం ప్రకారం తీసుకున్నారో వాళ్ళందరూ నరకంకే పోతారు. అయితే అమ్మ నువ్వు అక్కడ నిల్చుంటావు కదా, నాకేమనిపించింది తెలుసా, ఈ రోజు దేవుడు మా ద్వారా నీకు కొంచెం హిందుత్వం గురించి చెప్తే నువ్వు ఖచ్చితంగా హిందుత్వంలో వస్తావు అన్న. నిజంగా ఈ రూట్ కి మమ్మల్ని ఈ రోజు అమ్మవారే పంపించింది. అవును. అర్థమైంది. మేము అక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడ ప్రోగ్రామ్ ఉంది ఆల్రెడీ. ఎక్కడ అక్క? ఇక్కడే సరస్వతి అమ్మ. బాసర అమ్మ అవుతుంది. అవునా? అక్కడ సరస్వతి టెంపుల్. అయితే నిజంగా చెప్పు, నీకేదో నరనరాలు మీ అమ్మ వాళ్ళు పెట్టిన హిందుత్వం ఉంది కాబట్టి నువ్వు ఈ రోజు తిరిగి మళ్ళీ హిందుత్వంలోకి రావాలన్న ఉద్దేశంతో మమ్మల్ని దేవుడు కలిపిండేమో. కొంచెం ఆలోచించాలి. నిజంగా నువ్వు బైబిల్ కరెక్ట్ మొత్తం చదివితే, నేను మా సార్ 10 సంవత్సరాలు అసిస్టెంట్ పాస్టర్ గా చేసిండు. అవునమ్మా, ఇక్కడ ఎన్ని చర్చ్ ఉన్నాయి? ఒకటి సిఎస్ఐ ఉంది మీ సిరిపూర్ లో. స్వేచ్ఛ ఉంది, అది ఉంది ఇప్పుడు. సిఎస్ఐ ఉంది, ఇంకోటి క్రీస్తు సంఘం ఉంది. అంతే, ఇప్పుడు రెండు. నేను ఒకటి ఉదాహరణ ఇస్తా. క్రీస్తు సంఘం ఉంది మీ ఊర్లో, సిరిపురంలో. ఇంకోటి ఏముంది? సిఎస్ఐ ఉంది. అవునా? అవును. ఇప్పుడు నువ్వు ఎటు పోతున్నావు? క్రీస్తు సంఘం పోతున్నావు ఆదివారం కదా. అవును. నువ్వు ఒక 2 వారాలు సిఎస్ఐ చర్చికి పోయినావు అనుకో, మీ పాస్టర్ కుట్టాడా? ఏమన్నాడు అన్న అయితే ఇప్పటికన్నా? అట్లా నిజంగానే. అవును, ఏమన్నా. సరే, ఆయన ఏమని అంటున్నావు కదా, ఇక్కడ అటు వెళ్తారు ఇటు వెళ్తారు కదా అన్న. ఇటు వెళ్తారు కదా. నువ్వు మొత్తానికి ఒక 2 నెలలు నువ్వుకు నీకు ఖచ్చితంగా నువ్వు నా సంఘానికి ఎందుకు రాలేవు అని నీకు అడగకపోతే నన్ను అడుగు. నిన్ను వాక్యంతో గద్దిస్తాడు. అవునా? వాక్యంతో గద్దిస్తాడు. ఆ సంఘానికి పోతే మనం ఏం చేయొద్దు అని అంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించొద్దు, వాయిద్యాలు వాయించొద్దు, పరిశుద్ధాత్ముడు అని వాళ్ళు విపరీతమైన కేకలు వేస్తారు అని మీ సంఘస్థుడు, మీ యొక్క పాస్టర్ ఉంటాడు, క్రీస్తు సంఘం పాస్టర్, ఆయన ఏం చెప్తాడు అని అంటే మనం ఎత్తబడే సంఘము, సిఎస్ఐ వాళ్ళు ఎత్తబడే సంఘం కాదు అని చెప్తాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, అరే నేను వేరు సిఎస్ఐ వాళ్ళు వేరు అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, అగో మమ్మల్ని గుళ్ళకు రానియలేదు కాబట్టి మేము మతం మారినామంటారు చాలా మంది. ఇప్పుడు దీన్ని ఉదాహరణకి 4-5 గుడులు ఉన్నాయి. మనం ఈ గుడికి పోయి ఆ గుడికి పోతా, నేను ఆ గుడికి ఆ గుడికి పోతా. కానీ ఆ గుడిలో ఉండే పూజారి ఎవరైనా గానీ నువ్వు ఆ గుడికి పోయి ఈ గుడికి ఎందుకు కష్టం అని ఎప్పుడు అడగరు. కానీ ఇంట్లో మాత్రము నువ్వు సిఎస్ఐకి మీ చర్చ్ ఉంది కదా, సిఎస్ఐలకు 2-3 సార్లు పోతే నీ క్రీస్తు సంఘం ఆయన ఖచ్చితంగా నీకు గద్దిస్తాడు. నువ్వు దీనికి నువ్వు ఛాలెంజ్ చేస్తావా? గద్దిస్తాడా? ఖచ్చితంగా గద్దిస్తాడా? ఎందుకు గద్దించుడు? మరి ఒకటే యేసు ప్రభువు, ఒకటే బైబిల్ కదా ఉన్నది, నీకు ఒకటే బైబిల్. మరి ఒకటే యేసు ప్రభు, ఒకటే బైబిల్ ఉన్నప్పుడు అక్కడ పోయి ఆరాధిస్తే ఈ పాస్టర్కి వచ్చిన నష్టం ఏంది చెప్పు? ఎక్కడైనా యేసుని ఆరాధిస్తున్నారు అనుకోవాలి కదా. ఎక్కడైనా యేసుని ఆరాధిస్తున్నారు కదమ్మా. అక్కడ పోయి నువ్వు ఆరాధిస్తే ఈ పాస్టర్కి వచ్చిన నష్టం ఏందో చెప్పు. నీకు మంచిగా ఆలోచించి చెప్పు. ఇప్పుడు సమాధానం చెప్పమ్మా. కొంచెం అమ్మ ఆలోచిస్తుంది. అమ్మ, నువ్వు క్రీస్తు సంఘం పోతున్నావు, నువ్వే అదే ఆరాధన సిఎస్ఐలో చేస్తే పాస్టర్కి వచ్చిన నష్టం ఏంటి? నువ్వు కరెక్ట్ మంచిగా ఆలోచించేదాని అయితే నీకు దేవుడు నీకు తెలివిస్తే నువ్వు దీనికి సమాధానం చెప్తావు. చెప్పు. నిజంగా ఆయనకు వచ్చిన నష్టం ఏంటి చెప్పన్నా? నేను చెప్పమంటావా? చెప్పన్నా. కానుక, 10వ భాగము, గృహ కూడికలో వచ్చే కానుక అవి పోతాయి కదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు అటు పోయినప్పుడు నీ ఇష్టం ఉన్నట్టు ఓ అమ్మ అన్నావు అనుకో, నువ్వు నిజంగా నీకు సిఎస్ఐకే పోతే నువ్వు కానుక సిఎస్ఐకే ఇస్తావు, 10వ భాగం సిఎస్ఐకే ఇస్తావు, ఏదైనా ఫంక్షన్ ఉన్న సిఎస్ఐ పిలుచుకుంటావు. అప్పుడు నువ్వు ఈ క్రీస్తు సంఘం ఆయన పిలుచుకోవు కదా. మరి ఇప్పుడు వచ్చిన నష్టం ఆయనకి, యేసుకు కాదు, నీకు కాదు. అమ్మ కొంచెం ఆలోచించు. మేము ఎవరమో నీకు తెలియదు తెలుసా? ఏదో అక్కడ ఆగినావు. మేము అమ్మ నిజామాబాద్ పోవాలంటే లిఫ్ట్ ఇచ్చి. అమ్మా ఇంకోటి ఏంటంటే, నేను చూసిన గుర్తుపట్టేస్తా. వీళ్ళు ఎవరు, వీళ్ళకి ఎంత శని ఉంది, వీళ్ళకి ఎంత లక్ష్మి ఉంది, వీళ్ళకి ఏం కాబోతుంది, వీళ్ళకి భవిష్యత్తులో ఏమొస్తుంది, ఏం పోతుంది అని నువ్వు కార్యక్రమం ముందే అసలు నువ్వు ఆపుతాను నువ్వు అంటున్నావు. నేను దూరం నుంచే పక్కా క్రైస్తవురాలే చూడు అని చెప్పి నేను ఎక్కిపించాను. నేను అందుకే అడగడం కూడా నేనేం అడిగినా, అమ్మ మీరు క్రైస్తవులు అని అడిగినా కదా.
కాబట్టి అర్థం చేసుకో అమ్మా. మీ ఇగో ఒకటి మన హైందవ సంస్కృతి ఏం చెప్తుంది అని అంటే, నువ్వు నీకు పెళ్ళైంది కదమ్మా, అవునా నువ్వు పూజలు పొద్దున్నే లేచి 3 గంటలకు చేసుకో అని అంటలేదు. ఒకటి లేదు అని అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు గుడికి రోజు తిరుగు అని చెప్తలేదు. చెప్తలేరా? 2 నీకు పెళ్ళైంది కాబట్టి పతియే ప్రత్యక్ష దైవము, నీ యొక్క భర్తనే నీకు ప్రత్యక్ష దైవం అని చెప్తుంది. నీ భర్త చెప్పినట్టు నువ్వు విను అని చెప్తుంది. మళ్ళీ అట్లని చెప్పి మళ్ళీ భర్తకి ఇంకేం చెప్తున్నది, ఆడదానికి నువ్వు ప్రాధాన్యతనియ్యు, నేనే పరమశివుణ్ణి, నాలో సగభాగం ఎవరికి ఇచ్చినా భార్యకి ఇచ్చిండు, నీలో సగభాగము నువ్వు చేసే అన్ని కర్మల్లో కూడా సగభాగం ఆమెకు ఉంటుంది. అది పాప కర్మల్లో కాదు, పుణ్యకర్మల్లో ఖచ్చితంగా ఆమెకు కూడా వస్తుంది. కాబట్టి నువ్వు ఆమెని దేవతలాగా చూడాలి, నీ భర్తను నువ్వు దేవుళ్ళలాగా చూడాలి. ఇక్కడే మీ ఇద్దరి మధ్యన ఇంకా వేరే దేవుడు వచ్చిండా? కానీ బైబిల్లో ఏముంటుంది తెలుసా, నన్ను నువ్వు చేరుకోవాలనుకుంటే నీ భర్తనైనా, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ కొడుకునైనా, నీ కూతురునైనా, చివరికి నీ ప్రాణాన్నైనా విడిచిపెట్టు నా కోసం అంటాడు. ఇంకొకటి ఇది అవునా? ఖచ్చితంగా ప్రతి ఆదివారం చర్చికి రమ్మని చెప్తాడు. అవును, ప్రతి ఆదివారం నీకు పూజారి ఏమన్నా, నేను ప్రతి సోమవారం నువ్వు ప్రతి శనివారం నీకు రమ్మని నీకు చెప్తారు ఏమన్నా కానీ? అమ్మ ఆలోచించుకోమ్మా, నీకు సంబంధించిన విషయం. పిల్లలు ఎంతమంది మీకు? 2 బాబులు. బాబులు ఆల్రెడీ చర్చికి పోతారా? వస్తారు. ఇంకో విషయం, ఇది బాబుకి ఎంత వయసు? 16 ఉంటుందా? లేదన్న 14. ఇంకొకరికి 9. అవునా? అంటే ఒక 2 ఏళ్ళ రెడీ చెప్పిన. నువ్వు గనక ఇదే ఉన్నావు అనుకో, 17 ఏళ్ళ తర్వాత నీ పెద్ద కొడుకు ఆగమైపోతాడు. నువ్వు ఇదే దాంట్లో ఉంటే ఇది నువ్వు రాసి పెట్టుకో. సావాసాలు కూడా మంచి సావాసాలు కూడా దొరికే, చెడు సావాసాలు ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయి. అర్థమైందా అమ్మ? అవి పోవాలనంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు మీ భర్త చెప్పినట్టు, మీ ఇంటి దేవుడు ఎవరు? గుర్నపల్లి దేవుడు అంటే ఇంకోటి ఉంటది, అమ్మవారు గాని మీ సార్ వాళ్ళకి, మీ సార్ అసలు ఏ దేవుని పూజిస్తాడు? మా సారు సాయిబాబాని పూజిస్తాడు. సాయిబాబాని కాకుండా ఇంకా శివుడు, లేదంటే రాములు, ఏం లేవు. సరే మీ ఇంట్లో మరి ఏమన్నా దేవుడి ఫోటోలు ఉంటాయా? లేవన్న ఇప్పటికైతే. కానీ మీ ఇంట్లో నీ మాటనే తాగుతుంది ఇక, అంతేనమ్మా? అంతే. యేసుని నమ్ముకునే వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో పెండ్ల మాటనే నడవాలి, లేకపోతే కయ్యం అమ్మగారింటికి చాలా కదా. నిజమా కదా? నిజంగా చెప్పమ్మా. మా ఇంట్లో అయితే అట్లాంటి గొడవలు ఏం లేవు, కానీ మా ఆయన అంటాడు ఎవరి నమ్మకం వాళ్ళది అంటాడు. కానీ పోవద్దంటడా లేదా చర్చికి? నీకు ఆయన గురువారం దీపం ముట్టిస్తాడు అంతే. నీకు పోవద్దంటడా లేదా చర్చికి? నాకేం అద్దన్నాడు, ఏమన్నాడు, గొట్టు పెట్టుకోమంటాడా? అన్నాడా? కానీ ఇష్టం ఉంటది ఆయనకు పొమ్మని? అవును, ఇష్టం ఉంటుందా చర్చికి? ఉంటది. చర్చికి పోవద్దంటాడు అంటావు కదా, ఇష్టం ఉండదు అంటావు కదా. బాప్టిషన్ అద్దన్నాడు, వెళ్తెళ్ళు అని అన్నాడు అంతే. సరే అయితే మేము వస్తాం ఒకరోజు. నువ్వు ఎప్పుడు ఉంటావు ఇంటి దగ్గర? ఎప్పుడు అంటే అక్క ఎప్పుడు ఇంటికనే ఉంటాను, చేస్తా నేను. నీ పేరేమన్నావమ్మా? భాగ్య. ఫస్ట్ నాకు చెప్పగానే నాకు భాగ్య అంటే భాగ్యలక్ష్మి, అంత మంచి పేరు. మేమేదో చెప్తున్నామని నువ్వు తప్పుగా అనుకోకు తల్లి, ఎందుకంటే అందులో ఉండి ఎంత దరిద్రం అనుభవించామో మాకు తెలుసు, ఎంత నష్టపోయామో మాకు తెలుసు. నేను 10 ఏళ్ళు ఉన్నాను, అసిస్టెంట్ పాస్టర్ చేసిన. అమ్మ నాకు భగవద్గీత చదివిన తర్వాత నిజమైన సత్యం ఏంటో తెలిసింది. అది నేను అందులో ఉన్నన్ని రోజులు అప్పులపాలున్నా. బాధపడుతుంటాడమ్మా, శివుణ్ణి మొక్కురాయి అంటే నా భార్య చచ్చిపోయిన శవాన్ని మొక్కుతుంది అని. చచ్చిపోయిన శవాన్ని ఎవరైనా మొక్కుతారా తల్లి చెప్పు? ప్రాణం ఉన్న శివుణ్ణి మొక్కమంటే ప్రాణం లేని శవాన్ని మొక్కుతున్నావు నువ్వు, అది శవమే. మరి ఎందుకు మొక్కుతున్నావు తల్లి చెప్పు? అమ్మ ఒకటి, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళని ఇప్పటికి కూడా చాలా మంది కలిసినా కదా, వాళ్ళందరిలో దరిద్రమే ఉంది. ఈ రోజు కూడా ఒక గర్వాపస్ చేసి వచ్చినాం తల్లి. అదే ఎందుకనంటే నీ మంచి కోసమే చెప్తున్నాం అమ్మ. అసలు నీకు ఎందుకు కనిపించిండో, నీకు ఎందుకు ఆపినామో, ఎందుకు ఎక్కిపించి నిజంగా చెప్పంటే అది అమ్మవారి కృపనో, మరి నీకు హిందుత్వం ఆ వాసన నీకు ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ ఊర్లో సిద్ధిలో గుట్టుంది కదా, అక్కడ మంచి మంచి మునులు ఋషులు తపస్సు చేసుకున్న ప్రదేశం, మళ్ళీ మీ ఇంటి ముందుకెళ్ళి నడిచిన ప్రదేశం కాబట్టి నీకు ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటావు నీకు రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును కాదు, వాళ్ళు నీ ఇంటి ముందట రాకపోకలు సాగించారు కాబట్టి నీకు ఏం జరగకుండా ఉంది. ఇప్పటికి కూడా నీకు కాపాడేది కూడా మన హైందవ దేవుళ్ళు ఇప్పటికి నీకు కాపాడుతున్నారు, గుర్తుపెట్టుకో అమ్మ తల్లి. నువ్వు ఒకవేళ హైందవురాలిగా మళ్ళీ తిరిగి నీ స్వధర్మంలోకి వస్తే నువ్వు నాకు 1 రూపాయి ఇస్తావా? ఇయ్యో. కానీ మీ యెహోషువ పాస్టర్ కి మాత్రం వారం ఇస్తూనే ఉంటావు. అవునా? అది ధర్మానికి అధర్మానికి తేడా. అది మాది ఇక్కడ స్వార్థం కాదు, మాది నిస్వార్థం. అవునా కదా? ఇప్పుడు మేము ఇంత గొంతు అరిచి నేను చెప్పడం వల్ల
నీ మనసులో ప్రేరేపణ కలిపి 1000 రూపాయలు నాకు ఇస్తావేమన్నా? ఇయ్యలేనా? అదే ఇదే నేను చేసిన నీకు నీ పని సఫలమవు గాక అని నేను ప్రార్థన చేసే ఒక పాస్టర్ లాగా దిగేటప్పుడు అయ్యగారు ఒక 100 రూపాయల చేతిలో పెడతారు. పెట్టావా? అవును. అది మేము అట్లా తీసుకునేటోళ్ళం కాదు, మేము ఇచ్చేటోళ్ళం. ఎందుకంటే మన దేశం అన్నపూర్ణ, మన దేశం ఎప్పటికి కూడా వచ్చే దేశమే, అదే మనకు అబ్బుతుంది. నిజమన్నా. సరే అమ్మా, సరేనా అమ్మా? ఒక్కసారి ఎన్ని చెప్పండి. సంవత్సరాలు చర్చిపోతున్నావు అమ్మా నువ్వు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఒక్కసారి రామనామం పలికినావా? ఏమో అది వలకాలంటే ఫస్ట్ నీకు పూర్వజన్మ సుకృతం ఉండి నీ పాప కర్మలు పోతేనే వలుకుతాం. ఒక్కసారి చెప్పు తల్లి, జై శ్రీరామ్. అబ్బో, నేను ప్రైజ్ లాడ్ చెప్తా. నేను ప్రైజ్ లాడ్ చెప్పు, నువ్వు జై శ్రీరామ్. నేను నీకు ఒక అక్కలాగానే నీకు అమ్మా, విలువ ఇచ్చి చెప్పి నీకు నువ్వు కూడా నోటి నాకు నుంచి ఒక అక్క రావాలంటే అనుకొని, నీకు పోవాలా, పాపకర్మలు పోతేనే నువ్వు అంటూ లేకపోతే ఉత్తిగా అనలేవు. రామనామాన్ని వలకడం అంటే అది నీ పూర్వజన్మ సుకృతం. అది అమృతం, అది అమృతం. రామామృతం. నీకు రక్తం కావాలన్నా అమృతం కావాలన్నా? రక్తం కావాలంటే ఆ పాపి రక్తమే తీసుకుంటా ఉండాలి. చెప్పు ఒకసారి జై శ్రీరామ్. చెప్పలేనక్క ఏమో. సరే శ్రీరామ అను. సరే ఇప్పుడు మన పేర్లు పెట్టి పిలుస్తాం కదా, రామ అంటావు కదా, రామ్ అను. రామని పిలుస్తారు కదా. అది కూడా దేవుడి నామమే. శ్రీరామ అను. ఇప్పుడు నీ పేరేంది? భాగ్య భాగ్యమ్మ అని మరి ఒకసారి. మా పేరు కదా అది. అది కాదు, భాగ్యమ్మ అను. అని ఒకసారి నేను చెప్తా అను. భాగ్యమ్మ. భాగ్యమ్మ అంటే ఎవరు? మహాలక్ష్మి అమ్మవారు. ఆ. నువ్వు అమ్మవారి పేరే పెట్టుకున్నావు. నీ చెవులు రోజు అమ్మవారి పేరే ఉంటాయి. రాముడి నామానికి ఏవి భయపడతాయి తెలుసా? దయ్యాలు భయపడతాయి. రాముడి నామం ఉంటే దయ్యాలు భయపడతాయి. ఇప్పుడు నీలో దయ్యం ఉంటేనే భయం పడతావు, అంతే. భయం పడుతుంది అవునా? అంతే. నిజం. ఇప్పుడు బొట్టుకి ఎవరు భయం పడతారు భయమే భయం పడు. కదా? మరి అన్ని తెలిసి కూడా పోయి మళ్ళా బురదలో దుంకుతావు ఏందమ్మా? అన్ని తెలుసు నీకు, కానీ అది బురదమ్మా అని చెప్తే లేదు, బురదలోనే పొరుతా అంటావేంది? అది బురద అంటించుకోక తల్లి, గబ్బు, అది మోరి అని చెప్తున్నా నేను. లేదు నాకు ఆ మోరి వాసనే కమ్మ ఉందంటే నేను ఏం చేస్తాను చెప్పండి? ఏం చేయలేదు. హర హర మహాదేవ శంభో శంకరనమ్మా. శంభో శంకర్ అను తల్లి, నీ పాపాలన్నీ పోతాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం ఓం అనమ్మా. నిజంగా తల్లి, ఏం నీకు కాదు అను. నిజంగా నీకు అంతా ఆటోమేటిక్ అన్ని మీ మంచి. పిల్లలు కూడా మంచి స్టడీలోకి వెళ్తారమ్మా. ఇంకా అవును. అన్ని మంచి అయితే. ఓం చెప్పు మాతో నేను పాటు. ప్రైజ్ ఓం లార్డ్ చెప్తా. నేను ప్రైజ్ తల్లి, మనసు ఏదైతే మనసు ఇప్పుడు మనం కల్మషం లేకుండా చేస్తామో అది మీకు వృద్ధి చెందుతుంది తల్లి. నేను చర్చికి 4 సంవత్సరాలు పోయినా. బాధలు పడ్డది బాగా, అర్థమైందా? అందుకే ఆ చిరిగిపోయిన బాధలు బట్టలు పడ్డదని కట్టుకున్నా. నీలో కొంచెమైనా లోపల ఉంటే పోతుంది. అట్లా అంటే ఓం చెప్పు. ఓం ఓం అనమ్మా. ఓం ఓం నమ శివాయ. నమ శివాయ. ఆ, అబ్బా అబ్బా. తల్లి, సూపర్ తల్లి. నీకు ఆ అమ్మ శివానుగ్రహం బాబోయ్, నిజంగా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు కరెక్ట్. ఇగో ఆలయం దగ్గరికి శివుడిది, ఇది కూడా అవును శివాలయం. అవునా? శివాలయమే. చూసినావా నువ్వు? శివుడు అంటే నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వచ్చిందాక నేను ఆమె నోటి నుంచి చనిపోయా అని చెప్పేసి అబ్బా, నిజంగా తెలుసు.